రెండవ అధ్యాయంలోనికి వెళ్దాం. రెండవ అధ్యాయంలో ప్రభువు యొక్క రాకడను గురించి, ప్రభువు యొక్క దినము అని చెప్పబడిన దాన్ని గురించి, ధర్మ విరోధమైనటువంటి మర్మాన్ని గురించి, పాప పురుషుని గురించి రాయబడి ఉంది. ధర్మ విరోధి బయలుపరచబడటం గురించి రాయబడి ఉంది. ఇది ఎండ్ టైమ్స్ ప్రాఫెసీ. అంత్యకాలంలో జరిగేటువంటి విషయాలు వ్రాస్తున్నారు. ప్రభువు దినము ఇప్పుడే, ప్రభువు దినము, ద డే ఆఫ్ ద లార్డ్. మలాకీ గ్రంథములో చివరి అధ్యాయం 4వ అధ్యాయంలో ప్రారంభం వచ్చినండి యెహోవా దినము, ప్రభువు దినము, మహాదినము అని రాస్తూ ఉంటాడు. ఇది దినము అన్నప్పుడు ఇది మనము గమనించాల్సింది ఇక్కడ 7 years ట్రిబ్యులేషన్, 7 సంవత్సరాల శ్రమల కాలం భూమి మీద సంభవించడాన్ని గురించి, సంఘము ఎత్తబడిన వెంటనే అనగా ప్రభువు తన మహిమతో ఆకాశ మధ్యమానికి వచ్చినప్పుడు విశ్వాసులు మృతులలో నుండి లేచి ప్రభువును కలుసుకునే సంఘము ఆయనతో కూడా 7 సంవత్సరాల పాటు ఆ వివాహ మహోత్సవంలో పాల్గొంటారు. సంఘము ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారో అప్పుడు భూమి మీద ఒక రాజు ప్రత్యక్షం అవుతాడు, పరిపాలకుడు. దానియేలు గ్రంథం ప్రకారంగా దశరాజ్య కూటమి ఏర్పడి ఒక రాజు వస్తాడు, ధర్మ విరోధి, యాంటై క్రైస్ట్. వాడు శాంతి ఒప్పందము పేరిట ప్రవేశిస్తాడు. చాలా మంది భావించేది సిరియా నుండి వస్తాడని భావిస్తారు. ఆ రాజు 7 సంవత్సరాలు ప్రపంచాన్ని మోసపూరితంగా పరిపాలించి ఆ కాలంలో జెరూసలేం టెంపుల్ రీబిల్డ్ చేయబడుతుంది. ఇప్పుడు దాని మీద ప్రపంచం అంతటా కూడా చర్చ జరుగుతుంది. జెరూసలేము ఇప్పుడు మనం చూస్తే ఆ టెంపుల్ ప్లేస్ ముస్లిమ్స్ చేతిలో ఉంది. దాన్ని మాకు ఇప్పించేయాలి అని చెప్పి ఇజ్రాయెలైట్స్ ఫైట్ చేస్తున్నారు. కొంతకాలం క్రితం ఎవరు కూడా వెళ్ళిపోయారు ఆక్యుపై చేసేయటానికి. ఆ టైంలో మళ్ళీ అమెరికన్ ప్రెసిడెంట్ రిక్వెస్ట్ మీద మళ్ళీ వెనక్కి వచ్చారు. దేవాలయం నిర్మాణం చేయబడుతుంది. అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి, ధర్మ విరోధి అని చెప్పబడే ఒక నాయకుడు, సింగిల్ పవర్, సింగిల్ కరెన్సీ, సింగిల్ పవర్, సింగిల్ గవర్నమెంట్ ఆన్ ఎర్త్, అన్ని రాజ్యాలు కూటమిగా ఏర్పడి వాడిని ఎన్నుకుంటాయి. వారికి ఈ లోకం అప్పగించబడుతుంది. 7 సంవత్సరాల్లో శాంతి పేరట వచ్చిన వాడు 3.5 సంవత్సరాలప్పుడు దేవాలయములు అపవిత్రమైనది నిలుపుతాడు, తాను దేవుణ్ణని ప్రకటిస్తాడు. అక్కడ యూదులు మార్పు చెంది గ్రహింపుకు వచ్చి వారు యేసుక్రీస్తు మెస్సియా అని అక్కడ తెలుసుకుని వాళ్ళు పారిపోతారు. చాలా స్లాటర్, చాలా రక్తపాతం జరుగుతుంది, అనేక మంది చంపడతారు. ఈ విశేషాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు బ్రతుకున్నప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో పాలిచ్చేటువంటి స్త్రీలకు శ్రమ, గర్భిణీలకు శ్రమ, బాలింతలకు శ్రమ, మీరు తిరిగి రావద్దు, కొండలకు పారిపోండి, ఇవన్నీ కూడా ప్రభువు చెప్పాడు యూదులకు. ఎందుకంటే అపవిత్రమైనది పరిశుద్ధ స్థలంలో నిలిపినప్పుడు వారు యూదులంతా కూడా గుర్తిస్తారు. అప్పటికే 3.5 years అయిపోతుంది. రెండవ అర్ధభాగమైన 3.5 సంవత్సరాలు విపరీతమైన శ్రమలు యూదులకు కలుగుతాయి. ఆ నేపథ్యాన్ని గురించి వివరిస్తూ అపోస్టల్స్ క్రీస్తు రాకడను గురించి, ప్రభువు దినం రాకడను గురించి ప్రకటన చేస్తూ వెళుతున్నప్పుడు ఒక కన్ఫ్యూజన్, ఒక భయం ఆనాటి సంఘాల్లో ఉంది. ఇప్పుడు మనం చదువుతున్న తెసలోనిక పత్రిక కూడా 50-52 మధ్యలో ఇదే.
AD 50-52 మధ్యలోనిది. కాబట్టి అక్కడ సహోదరులకు ఎక్స్ప్లెయిన్ ప్రభుత్వం ఇప్పుడే వచ్చేసింది అన్నట్టుగా ఆత్మ వలనైనా మాట వలనైనా మా యొద్ద నుండి వచ్చినది అని అయినా పత్రిక వలనైనా ఎవరు చెప్పినా చర్చిన మనస్కులు కావద్దు మీరు. Now concerning the coming of our Lord Jesus Christ and our being gathered together to Him, we ask you, brothers, not to be quickly shaken in mind or alarmed, either by a spirit or a spoken word or a letter seeming to be from us, to the effect that the day of the Lord has come. దేవుని యొక్క దినం వచ్చేసింది, ప్రభువు యొక్క దినం వచ్చేసింది, ప్రభు వచ్చేసాడు, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడంటే కంగారు పడద్దు అన్నాడు ప్రభువు కూడా. కనుక మెస్సియా వచ్చేస్తున్నాడు, ఇక్కడున్నాడు, అక్కడున్నాడు అంటే యూదులు కలవరపడిపోయేటువంటి కాలం రాబోతారు. అక్కడ డు నాట్ బి డిసీవ్డ్ బై ఎనీవన్. అదే తెసలోని సంఘాన్ని చెబుతున్నాడు. ఒక విషయం జరగాలి, అదేంటంటే మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది, అపోస్టసీ. Let no one deceive you in any way, for that day will not come unless the rebellion comes first, and the man of lawlessness is revealed, the son of destruction. The man of lawlessness, the man of destruction. ధర్మ విరోధి, పాప పురుషుడు, క్రీస్తు విరోధి, వాడు ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి ఇక్కడ కొన్ని సూచనలు ఇస్తున్నాడు. మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది, unless the rebellion comes first. Rebellion. మనం పొలిటికల్ పీపుల్ అండ్ దేర్ స్ట్రాటజీస్ అండ్ ద యాటిట్యూడ్స్ ఆఫ్ ద పొలిటికల్ లీడర్స్ అండ్ ద పార్టీస్ చూస్తుంటే నా అబ్జర్వేషన్లో చెబుతున్నాను, నా వ్యక్తిగతంగా నా అబ్జర్వేషన్లో చెబుతున్నాను. ఒక పొలిటికల్ లీడర్ పవర్ కొరకు ఎన్ని అబద్ధాలు, ఎన్ని ప్రలోభాలు, ట్రూత్ మీద నిర్మాణం చేయటం ప్రక్కన పెట్టేశారు. ఇవాళ ప్రపంచం అంతా ఇలాగే ఉంది. క్రిస్టియన్ కంట్రీస్, ఇతర కంట్రీస్ అన్నింటిలో కూడా పొలిటికల్ సిస్టమ్ ఎక్కడా కూడా శాంతిని గూర్చినటువంటి ఆలోచన కానీ, సత్యం మీద నిర్మాణం చేయాలనేటువంటి ఒక భావన కానీ ఎక్కడ కనపడటం లేదు. గెలుచుకే ప్రధానంగా చూస్తున్నారే కానీ సమాజంలో ఉండేటువంటి అంశాల మీద ఫోకస్ ఎక్కడ కనపడాలి. కళ్ళాలు తెగిపోయిన గుర్రాలు ఎలా అసాధ్యమో నివారింపచూచటం, అట్లాంటి కండిషన్స్ లో కరప్షన్, టెర్రరిజం, అన్ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ అన్ఎథికల్ ఇష్యూస్ అన్ని వెళ్ళిపోతుంటే వాటి మీద ఎక్కడ చర్చ కనపడదు మీకు. ఓన్లీ వెల్ఫేర్. ఇవాళ వెల్ఫేర్ గురించి మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు, కానీ రెస్పాన్సిబిలిటీ అండ్ వాల్యూస్ ఎవరు టీచ్ చేయలేకపోతున్నారు. వాడి గురించి ఆలోచించేవాడు కూడా కనపడటం లేదు. మనం ఎక్కడ ఏడవాలో అక్కడ నవ్వుతున్నాం, ఎక్కడ నవ్వాలో అక్కడ ఏడుస్తున్నాం. మన సమాజంలో విలువలు రోజు రోజుకి అడుగంటూ పోతున్నాయి అనేది అన్ని వర్గాల మత నాయకులు గోలెత్తి మాట్లాడుతున్నారు. ఇవాళ మనకి ఒక మంత్లీ ప్యాక్స్ లో టెలిఫోన్లో ఇంటర్నెట్ అవైలబిలిటీ వచ్చింది. స్మార్ట్ ఫోన్స్ అందరం కొనుక్కుంటున్నాం, ట్యాబ్లు కొనుక్కుంటున్నాం. ఆన్ చేయగానే ఎటువంటి పిక్చర్స్ అండి, ఎంత భయంకరమైనటువంటి అబద్ధాలతో కూడిన, మోసయుక్తంతో కూడిన ప్రకటనలతో కూడినటువంటి వీడియోస్ కళ్ళ ముందు పెట్టేస్తున్నారు యూట్యూబ్స్ లో. వాటి చూడాలంటే భయం వేసే పరిస్థితి వస్తుంది. అవి మన దగ్గరికి వస్తే మనం ఎల్డర్లీ పీపుల్ గా, స్పిరిచువల్ పీపుల్ గా వీఆర్ ఏబుల్ టు రెసిస్ట్ సచ్ కైండ్ ఆఫ్ వీడియోస్. కానీ యంగ్ పీపుల్ ఏం చేస్తారు, వాటిలోనికి వెళ్ళిపోతున్నారు. ట్రూత్ బదులు ఫాల్స్ ని ఇంజెక్ట్ చేస్తోంది మైండ్ లో. చూడండి, ఎక్కడ చూసినా కూడా రెస్ట్లెస్నెస్, మనుషుల్లో అసహనం,
ఎక్కడ చూసినా కూడా అసహనం, ఎక్కడ కూడా చట్టాన్ని గౌరవించే పరిస్థితులు కనపడవు. ఎవరికి బలవంతుడో వారికే బతుకనే పరిస్థితుల్లోకి జంప్ అవుతోంది, స్కిప్ అవుతోంది సమాజం. ఇవన్నీ కూడా నేను పరిశీలన చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ద డే ఆఫ్ ద లార్డ్ ఈస్ వెరీ నియర్. ప్రభు యొక్క దినం దగ్గరకు ఉంది. ఎందుకంటే ఆ భ్రష్టత్వం, ఆ రెబెలియన్ కనబడతాం. చిన్న పెద్ద తారతమ్యం పోయింది. గౌరవించడం అవన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. ఒక సటానిక్, సాడిస్టిక్ బిహేవియర్ వృద్ధి చెందుతోంది. హూ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రాంగ్ అనేది పోయింది, కనపట్టల్లా. అది సమాజంలో అర్థం కాని పరిస్థితి, అరుచుకునే పరిస్థితి, నేను ముందంటే నేను ముందనే పరిస్థితి, నా సౌఖ్యమే నేనే ముఖ్యం అనే పరిస్థితి వాళ్ళ. ఇదంతా కూడా భ్రష్టత్వానికి సూచన, అపోస్టసీకి, రెబెలియన్కి సూచన. ఇవాళ మీరు చూడండి, చర్చెస్ లో కూడా రిలీజియస్ టచ్ ఎక్కువ అయింది, స్పిరిచువల్ టచ్ లేదు. యాక్టివిటీ ఓరియంటెడ్ అయింది, ప్రొడక్టివిటీ, ఫ్రూట్ఫుల్నెస్ అనే దాని మీద చర్చ లేదు. ఫ్రూట్ ఆఫ్ రిపెంటెన్స్ లేదు, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ లేదు, ఫ్రూట్ ఆఫ్ ద సర్వెంట్హుడ్ లేదు. జస్ట్ ఎంటర్టైన్మెంట్. స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్, లోతైన పశ్చాత్తాపం వైపు బోధలు ఆగిపోయాయి. క్రైస్తవుడు క్షమాగుణం, సహనం, ఓర్పు వాటిని పాతరేసేసాడు. ఆ వాల్యూస్ ఇన్కాల్ చేసే రోల్ మోడల్స్ లేకుండా పోయారు, ఆ టీచింగ్ లేకుండా పోయింది. ఇదంతా కూడా భ్రష్టత్వము మొదట సంభవించిన దానిలో ఇట్ ఈస్ ఆల్ ద పార్ట్. మనకి ఇది ఒక భాగంగా కనిపిస్తుంది వాళ్ళ గే కల్చర్, లెస్బియన్ కల్చర్. ఇదంతా కూడా భ్రష్టత్వము, వాల్యూస్ లేకపోవటం భ్రష్టత్వము. ధర్మం పేరిట అధర్మము, ధర్మం పేరిట అధర్మం. కనుక ఇవాళ మనం చూస్తే ఎక్స్‌ప్లాయిటేషన్. మాట ఒకటి మాట్లాడితే అది మాట నిలబడకపోవటం. పెద్దోళ్ళు, డబ్బు లేని కాదు, చాలా పెద్దోళ్ళు మాట విషయంలో వైఫల్యం చెందటం. ఇదే భ్రష్టత్వం అంటే, మరొకటి కాదు. హైడింగ్ దెమ్సెల్వ్స్ టు ద సొసైటీ. కనుక ఇవన్నీ కూడా సంభవిస్తాయి. అదే చెప్తున్నాడు, మొదటి భ్రష్టత్వం సంభవిస్తుంది, నాశన పాత్రుడికి పాప పురుషుడు బయలుపడితే నా దినం వస్తుంది. 7-year tribulation starts with the revelation of the man of lawlessness. ధర్మ విరోధమైన పురుషుడు వాడు బయటకు వచ్చి ప్రారంభిస్తాడు. ప్రభు దినం, ఆ దినం ఉగ్రతా దినం అని చెప్పబడిందే ఆ 7 ఏళ్ల శ్రమకాల దినం అప్పుడు ప్రారంభమవుతుంది. వరల్డ్ పొలిటికల్ సినారియో విల్ మేక్ ఏ సింగిల్ ప్లాట్ఫామ్. సింగిల్ కరెన్సీ వైపు నడుస్తుంది. ఇప్పటికే మనం ఇండియాలో ఉన్నటువంటి మనం విదేశాలకు వెళ్ళినప్పుడు మన డెబిట్ కార్డ్తో అక్కడ డాలర్స్ డ్రా చేసుకుని ఇక్కడ ఇండియన్ కరెన్సీని మనం కన్వర్ట్ చేసుకునే ఫెసిలిటీ వచ్చేసింది. కనుక కరెన్సీ ఎక్స్చేంజ్లో ఒక స్మూత్ ఆపరేషన్ ప్రారంభమైంది. అది అల్టిమేట్కి చేరుతుంది. సింగిల్ కరెన్సీకి ప్రయత్నాలు వస్తాయి. ఒకే గవర్నమెంట్, ప్రపంచం అంతా వసుదైక కుటుంబం కాన్సెప్ట్లో అంతా మనుషులు అందరం ఒకటిగా ఉందాం
అంతకంటే శాంతి లేదు, ఒకే రూలర్ ఉంటే బాగా జరుగుతుంది, అటు నడిచి వెళ్ళిపోతుంది ఆఖరికి. ఇవాళ చూడండి, ఈ గవర్నమెంట్ అనుకుంటాం వాళ్ళు నచ్చక, గతం వాళ్ళు నచ్చక, వీళ్ళు నచ్చక మళ్ళీ వాళ్ళనే ఎన్నుకుంటాం మళ్ళీ వెళ్ళి. ఇండియాలో మీరు గమనించండి, ఈ పార్టీని ఎన్నుకుంటాం ఈ ట్రిప్లో, ఇటు కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు అటు కుర్చీలో కూర్చుంటారు పార్లమెంట్లో, ప్రతిపక్షం కుర్చీల్లో. మళ్ళీ ఒక జనరేషన్, ఒక 5 years తర్వాత వీళ్ళు అటు వెళ్తారు, వాళ్ళు ఇటు వచ్చి కూర్చుంటారు. ద సేమ్ లీడర్స్, మ్యాక్సిమం గ్రూప్ ఆర్గనైజర్స్ వాళ్ళే ఉంటారు. అలాగే అసెంబ్లీలో కూడా ఈ పార్టీ ఇటు కూర్చుంటే ఈ 5 years లేకపోతే 10 years మరొకసారి అటు కూర్చుంటారు. ఇది ఏంటో అర్థం కాని పరిస్థితి వస్తుంది చివరికి. ఆఖరికి అపహాస్యం అవుతుంది, ఏం అర్థం కాదు. పొలిటికల్ సిచ్యుయేషన్ చేతిలో దాటిపోయింది, మనీ రాజ్యం వెళ్తోంది, అబద్ధం రాజ్యం వెళ్తుంది, అబద్ధం రాజ్యం వెళ్తుంది. సత్యం అబద్ధం చేత ప్రొటెక్ట్ చేయబడే దినం కనపడుతుంది. వాళ్ళ ట్రూత్ కి ఫాల్స్ ప్రొటెక్ట్ చేయాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఏది నిజం ఏది కాదు, ఏది గీటు రాయి, ఎవరు నాణ్యత కలిగిన నిర్ణయకర్త, ఇవన్నీ కూడాను కరప్షన్ వచ్చింది అన్నింటిలో. ఇవాళ మనం తింటున్న తిండిలో కానీ, పీలుస్తున్న గాలిలో కానీ స్వచ్ఛత లేకుండా పోయింది. పొల్యూషన్ పేరిట మనం ఎంత బాధ అనుభవిస్తున్నామో మనకు అర్థం కావట్లేదు. మందుల్లో కూడాను, మెడిసిన్స్ లో కూడాను చాలా 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 కల్తీలు వచ్చేసాయి. వైద్యుల దోపిడీ వచ్చింది. అన్నింటిలో మీరు అన్ని వర్గాల్లో కూడాను భ్రష్టత్వం యొక్క ఛాయలు స్పష్టంగా ట్రేసెస్ కనబడుతున్నాయి. రిలీజియస్ లీడర్స్ లో ధనాపేక్ష వచ్చింది, సుఖాసక్తి వచ్చింది. ఒకప్పుడు ఒక 2 centuries బ్యాక్ లేదు ఇది. ధనాపేక్ష, సుఖాసక్తి, ఈ రెండు వదిలిన వాళ్ళే దేవుని సేవకులుగా, మత నాయకులుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. వెరీ సాడ్ ఏంటంటే బిజినెసెస్ లో కూడా రిలీజియస్ సెక్టర్స్ ఇన్కార్పొరేట్ అయిపోతున్నారు. మనీ వాల్యూస్ పక్కన పెట్టారు, నైబర్ లవ్ పక్కన పెట్టేశారు. భ్రష్టత్వం ఛాయలు కనబడుతున్నాయి. ఎప్పుడైనా కూడా 2వ ప్రపంచ యుద్ధం అయిపోయింది, 3వ ప్రపంచ యుద్ధం వస్తే పరిస్థితి ఏంటి అర్థం కాకుండా ఉంది ప్రపంచానికి. దాన్ని నిలువరింప చేసుకోవాలి అని అంటే ఏకమయ్యేటువంటి ప్రపంచం కనబడుతోంది. మనం ఏం స్ట్రైక్ చేయటానికి అన్ని దేశాల యొక్క మద్దతును ముందుగా ప్రధానమంత్రి కూడగట్టాడని చెప్పి సమాచారం ఇస్తున్నారు ప్రజలకి. ఒక టెర్రరిజం అణిచివేసుకోవటానికి మిగిలినటువంటి కంట్రీస్ అందరూ ఏకమై శాంతి ప్రపోజల్స్ చేసుకునే పరిస్థితి కనబడుతుంది. సౌత్ కొరియా వాళ్ళ యొక్క అణుప్రయోగాల మీద ప్రపంచ దేశాలన్నీ కూడా మాట్లాడాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా గమనిస్తున్నప్పుడు ఒక ప్లాట్ఫామ్ యాంటైక్రైస్ట్ కి రంగం సిద్ధమవుతోంది. ఒక పక్క సువార్త విస్తృతంగా వ్యాపిస్తోంది, ఒక పక్క పాపం విస్తృతంగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. లోతు దినాల్లాగా ఉంది, నోవహు దినాల్లాగా ఉన్నాయి. చాలా క్లియర్గా ఇండ్లు కట్టుకోవటం, పెండిళ్ళు చేసుకోవటం, ఇండ్లు కట్టుకోవటం, పెండిళ్ళు చేసుకోవటం నోవహు దినాలు. లోతు దినాలు ఏమీ సంభవించుతున్నట్టుగా ఉన్నారు. వ్యభిచారం పెచ్చిమీరిపోయింది. ఇప్పుడు ఆ దినాల్లోనే ఉన్నాం. ఇవి ఈ భ్రష్టత్వపు ఛాయలు కలిగిన దినాలు. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. మొదటి 12 వచనాల్లో వ్రాయబడినటువంటి మాటల్లో కొన్ని మాటలు చెప్పాను గత దినం. ధర్మ విరోధమైనటువంటి మర్మము, పాప పురుషుడు, భ్రష్టత్వము,
ప్రభువు రెండవ రాకడ, ఇవన్నీ కూడా నిన్న కొన్ని విషయాలు చెప్పాను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, 9వ అధ్యాయం, 11వ అధ్యాయం, వీటిల్లో ట్రిబ్యులేషన్ పీరియడ్, గ్రేట్ ట్రిబ్యులేషన్ పీరియడ్, మహాశ్రమల కాలం, చివరి 7 సంవత్సరాలు యెహోవా దినం, యెహోవా దినముగా పేర్కొనబడిన 7 సంవత్సరాలు, దాన్ని నేను వివరించాను. ఇక అదే కంటిన్యూటీలో 5వ వచనం నుండి నేను మనవి చేస్తాను, చూడండి. ఏ విధముగానైనా ఎవడినో మిమ్మల్ని మోసపరచనీయకండి. రిగార్డింగ్ ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్, రిగార్డింగ్ ద పీరియడ్ ఆఫ్ ట్రిబ్యులేషన్, లెట్ నోబడీ డిసీవ్స్ యూ. ఎవరు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోవాలి. ఎవరు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోవాలి. 5వ వచనం అంటే, నేను ఇంకా మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? Did you not remember that when I was still with you, I told you these things? Did you not remember? Did you not remember? నేను చెప్పాను, మీ జ్ఞాపకం లేదా? When I was with you, నేను మీతో ఉన్నప్పుడు. పౌలు చెప్తున్నాడు తెస్సలోనికను తాను దర్శించినట్లు ఈ వచనాల్లో. When I was still with you, నేను మీతో కూడా ఉన్నప్పుడు మీతో నేను చెప్పాను, బీ కేర్ఫుల్. ఇవాళ ఇండియన్ క్రిస్టియన్ చర్చ్ stopped the teaching about the second coming of Lord at large. విస్తృత పరిశీలన చేస్తే యేసు తిరిగి వస్తున్నాడు, సంఘమా సిద్ధమవు, పరదేశిగా మారు, ఆ బోధ ప్రీవియస్ జనరేషన్స్ లో ఉంది, ఇప్పుడు లేదు. This is also one kind of satanic trap, prosperity gospel. అంత లోతు దినాలు, నోవహు దినాలలో మనుషుల మైండ్ సెట్ ఎట్లుందో అట్లాంటి మైండ్ సెట్ కి అనుకూలమైన బోధలు వస్తున్నాయి. పౌలు తిమోతికి చెప్పాడు, పేతురు గారు చెప్పాడు, కల్పనా కథలు, దురద చెవులు. యూదా చెప్పాడు, మెట్టలు లాంటి వాళ్ళు వస్తారు. This is all happening. We are able to see everything on screen like this. ఈ లోకం అనేటువంటి ఒక తెర మీద ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను మీకు చెప్పాను, జ్ఞాపకం లేదా? బీ కేర్ఫుల్, డు నాట్ బీ డిసీవ్డ్, డు నాట్ బీ డిసీవ్డ్. కాగా వాడు తన సొంత కాలం నుండి బయలుపరచబడవలనని వాడిని అడ్డగించుచున్నది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే పని చేయుచున్నది గాని దానిని అడ్డగించువాడు మధ్య నుండి తీసివేయబడవరికే అడ్డగించను. ఈ ధర్మ విరోధమైనటువంటి మర్మమున్నదే సంబంధ మర్మము. Restraining him now so that we may be revealed his type for the mystery of the lawlessness is already at work. The mystery of lawlessness is already at work. మనం రోడ్ల మీద వెళ్తున్నప్పుడు మెన్ ఎట్ వర్క్, పని జరుగుతోంది అని చెప్పి ఆ రోడ్ బ్లాక్ చేసేస్తారు. మెన్ ఎట్ వర్క్. ఇక్కడ ప్రభుత్వం పనులు చేయిస్తోంది, మీరు దయచేసి వేరొక డైరెక్షన్ లో వెళ్ళండి, అసౌకర్యాన్ని మన్నించండి అని రాస్తారు అక్కడ. బికాస్ దేర్ ఆర్ మెన్ ఎట్ వర్క్. మనుషులు పనిచేస్తున్నారు. అట్లాగే ధర్మ విరోధ సంబంధమైనటువంటి మర్మం ఇప్పటికే పనిచేస్తోంది. ఓటుకి నోటు ధర్మ విరోధ సంబంధమైన అంశం.
ప్రలోభాలు, పాలిటికల్ ప్రలోభాలు ధర్మ విరోధ సంబంధమైన మర్మం. దట్ ఈస్ ద మిస్టరీ. దే కాంట్ డూ ఎనీథింగ్. పాలిటిషియన్స్ ఏం చేయలేరు. ఈ మర్మం పోతోంది వాళ్ళ ద్వారా ఇవాళ లోకంలో. పొలిటికల్ సిస్టమ్, రిలీజియస్ సిస్టమ్ రెండు భ్రష్టత్వానికి వచ్చినప్పుడే యాంటీ క్రైస్ట్ వస్తాడు, క్రీస్తు విరోధి వస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటిలో కూడా లాలెస్నెస్ వచ్చేస్తుంది. లాలెస్నెస్ ఇప్పటికే ఆ మర్మం పనిచేస్తోంది. చర్చెస్ అప్రూవల్ లేకుండా కట్టకూడదు. ఇట్స్ గవర్నమెంట్ యాక్ట్. టెంపుల్స్ గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా ఉంచకూడదు, ఎండోమెంట్స్ కింద రాకుండా ఉండకూడదు. ఇట్స్ ఎ గవర్నమెంట్ యాక్ట్. వైలేటింగ్ ఇట్ ఎవ్రీవేర్ యూ సీ దట్. మీరు ఎక్కడైనా చూడొచ్చు. వైలేటింగ్ ఇట్. వైట్ కార్డ్ సిస్టమ్ పారామీటర్స్ ప్రకారం ఉండదు. ధర్మ విరోధ సంబంధమైన మర్మం అంటే అదే. రిచ్ పీపుల్ ఆర్ గెటింగ్ వైట్ కార్డ్ బెనిఫిట్స్. Landlords are getting white card benefits. Own house, multiple buildings owners are getting white card benefits. ధర్మ విరోధ సంబంధమైన ఆత్మ యొక్క మర్మము ఇప్పటి ఎట్ వర్క్ బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ఆన్ ఎట్ వర్క్ పనిచేస్తాం. రూత్లెస్ పనిచేస్తోంది ఇప్పటికీ. ఒక పర్సన్ గా బయటపడే టైం తన కాలమందు వాడు బయలుపడినట్లుగా. అప్పటి వరకు ఏంటి? వాట్ ఈస్ ద ఫ్యాక్టర్ స్టాపింగ్ ద ఫెలో? టూ థింగ్స్. వన్ ఈస్ ద చర్చ్ అండ్ అనదర్ వన్ ఈస్ ద హోలీ స్పిరిట్. చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ had to be fulfilled in number. సంఖ్యలో ఇంకా సంపూర్ణం కావలసిన సంఘం ఉన్నది కాబట్టి వాడిని అడ్డగిస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ప్రకటన 22 చెప్తాడు, సంఘము మరియు పరిశుద్ధాత్మ పెండ్లి కుమారుడు రమ్ము అని చెప్పాలి. దెన్ ద లార్డ్ విల్ కమ్. when the church prepared in number and in status of the bride, automatically the day will come. నాదా సత్య స్వరూపి, ఎందాక మాకు తీర్పు తీర్చక ఉంటావని బలిపీఠం కింద ఆత్మలు మొరపెడుతున్నప్పుడు ప్రకటనలో చెప్పాడు, ఇంకా హతసాక్షులు సంఖ్య సంపూర్ణం కావాలి. ఇంకా హతసాక్షుల సంఖ్య సంపూర్ణం కావాలి. ఇప్పటికీ చాలా హింసాత్మక మహమ్మదీయ దేశాల్లో క్రైస్తవ సంఘాల పైన దాడులు, హత్యలు కొనసాగుతున్నాయి. కొన్ని ఫేక్ మెసేజెస్ వస్తున్నాయి వాట్సాప్స్లో, అవి మనం పట్టించుకోవటం లేదు. కానీ దేర్ ఆర్ సో మెనీ people, so many Christians are suffering, persecuted and dying. చాలా మంది చనిపోతున్నారు క్రీస్తు కొరకు. రీసెంట్గా అండమాన్లో బాణాలతో ఒక ఆటవిక దాడి జరిగి చనిపోయిన హతసాక్షి. అతని గురించి మీడియా ఇటు అటుగా రాసిన కూడా ఈజ్ ఎ మిషనరీ, డైడ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్. కనుక అనేక మంది హతసాక్షులు అవ్వాల్సిన సంఖ్య సంపూర్ణం కావాలి. అనేక మంది క్రీస్తు సంఘంలో, శరీరంలో చేర్చబడాలి. ఆ నెంబర్ కంప్లీట్ అయినప్పుడు, వీ డోంట్ నో వెన్ ఇట్ విల్ కంప్లీట్. ఐ ప్రైజ్ గాడ్, వీ ఆర్ ఆల్సో దేర్ ఇన్ ద బాడీ ఆఫ్ ద క్రైస్ట్. దేవుని స్తోత్రం, మనం కూడా ఆ క్రీస్తు శరీరంలో ఉన్నాం, రక్షించబడిన సమూహంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. నీవింకా లేకపోతే నీ అంత ప్రమాదంలో ఎవరు లేరు. నీవింకా యేసును అంగీకరించకపోతే, క్రీస్తు శరీరంలో నీవు కూడా భావిస్తున్నావు కాకపోతే, నీ అంత దౌర్భాగ్యుడు ఇంకొకటి ఉండడు. If the Lord comes back, there will be the closing of the door of mercy and the grace. కృపా ద్వారం మూసివేయబడితే
నీవు నరకాగ్నికి పోవాల్సిందే. ఇవాళ మానవుడికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశం, యువర్ సిన్స్ వర్ ఫర్గివెన్ బై మై గ్రేస్. నా కృపతో నీ పాపాలని క్షమిస్తున్నాను, విశ్వసించు, క్షమాపణ ఉచితంగా అనుభవించు అంటే people are not willing to accept the gift of God, free forgiveness of their own sins. అందుకనే చెబుతున్నాడు, వారిని అడ్డగించినది ఏదో మీరు ఎరుగుదురు. మీకు తెలుసు వారిని అడ్డగించేది ఎవరంటే ది చర్చ్. లోతు గుర్చినది ఆదికాండం 19వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు దేవదూతలు లోతుతో చెప్పిన మాట ఏమిటో తెలుసా? నీవు ఇక్కడ ఉండగా ఈ పట్టణమును మేమేమీ చేయలేము, కనుక నీవు త్వరపడి ఈ స్థలమును విడిచి వెళ్ళిపో. నువ్వు వెళ్ళే వరకు మేమేం చేయలేము, అగ్నిగంధకాలు కురిపించలేము. When Lot departed the city, God poured out the brim and the fire from above. అగ్ని గంధకాలను ఆకాశం నుండి కురిపించి దహించేశాడు ఆ పట్టణాన్ని. సంఘము ఎత్తబడకపోతే ప్రభు యొక్క రాక ఆకాశ మధ్యమానికి రావాలి అనగా సంఘం ఎత్తబడాలి, ప్రభువు తిరిగి రావాలి. ఈ రెండు సైమల్టేనియస్ ఏకకాలంలో జరుగుతాయి. అప్పుడు ఈ పాప పురుషుడు బయలుపడతాడు. సంఘం భూమి మీద నుండి మిస్ అయిపోయినప్పుడు nobody cares that, nobody recognizes that. కనుక అదేదో మీరు ఎరుగుదురు, ధర్మ విరోధమైన సంబంధము ఇది మార్మం ఇప్పటికే పనిచేస్తుంది. ఇది వరకు అడ్డగించేవాడి మధ్య నుండి తీసివేయబడే వరకే అడ్డగిస్తున్నప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడతాడు. ప్రభువుని యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి, ఇది 7 ఏళ్ల శ్రమల కాలం పూర్తయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకు దిగి వచ్చి ఆ అపవాదిని, వారి యొక్క అబద్ధ ప్రవక్తను, ఆ యొక్క క్రీస్తు విరోధిని నశింపచేస్తాడు, అగ్నిగుండంలో వేస్తాడు. 1000 ఏళ్ల పరిపాలనప్పుడు అపవాదిని 1000 ఏళ్లు బంధిస్తాడు ప్రభు, పాతాళంలో బంధించేస్తాడు. 1000 ఏళ్ల పాలన తర్వాత కొద్ది కాలం అపవాదిని విడిచిపెడతాడు. ఆ తదుపరి ఒక గొప్ప యుద్ధం జరగబోతా. ఆ యుద్ధంలో ప్రభు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి నాశనం చేసి, తన ప్రకాశం చేత నాశనం చేసి, వారిని అగ్నిగుండానికి పంపించి విశ్వాసులు తనతో నూతన భూమి మీదకు తీసుకుని వెళ్తాడు. అది జరగబోతున్న విషయాలను గురించిన బైబిల్ పరిజ్ఞానం. నశించుచున్న వారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోతే గనుక వారు రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, నానా విధుల సూచనలతోనూ, మాత్కారంతోనూ, దుర్నీతిని పుట్టించు మోసముతోనూ నశించు వారిలో సాతాను కనపరచు బలముతో అనుసరించి ఉంటుంది. ఈ వచనాలు చాలా గంభీరం అండి. నశించుచున్న వారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబించకపోయారు. సత్య విషయమైన ప్రేమ అల్టిమేట్గా సోర్స్ ఆఫ్ ద సాల్వేషన్ ఇస్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ మనల్ని రక్షిస్తోంది కృప ద్వారా, విశ్వాసం ద్వారా, కృప చేత. The love of God is the motivating factor for our salvation. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. 3:16 యోహాను సువార్త. ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారిని నశింపక నిత్య జీవం పొందినట్లుగా యేసుక్రీస్తును అనుగ్రహించాడు, అప్పగించాడు. యోహాను మొదటి పత్రిక 4:10 చెప్పాడు, ఇందులో ప్రేమ ఉంది, దేవుడు మనము ప్రేమించామని కాదు, తానే మనలను ప్రేమించి తన కుమారుని లోకాన్ని పంపాడు, అప్పగించాడు. అందులో ప్రేమ ఉన్నది. God gave his begotten son to the cross and to the death.
ఫర్ అస్ ది సిన్నర్స్. పాపులమైన మన కొరకు తన కుమారుని పంపించి మనకు బదులు సబ్స్టిట్యూట్ డెత్, మనకు బదులు శిక్ష అనుభవించి మరణం అనుభవించి మన శిక్షను పరిపూర్ణం చేసి తాను పునరుద్ధానుడై మనకు పునరుద్ధానాన్ని ఇచ్చి దేవునితో సమాధానపరిచాడు. గాడ్ రికన్సైల్డ్ us through Jesus Christ. మనలను దేవుడు తనతో సమాధానపరుచుకున్నాడు క్రీస్తు యేసు శిలువ ద్వారా, సంధి చేయుట ద్వారా. God made a way to reconcile with us to Christ, with us to God through Christ. దాన్ని ఆ ప్రేమను అవలంబించలేము. ప్రేమ is nothing but the Christ. సత్య విషయమైన ప్రేమ టైటిల్ ఆఫ్ జీసస్. ఆయన అవలంబించకపోయారు, వెంబడించకపోయారు కాబట్టి రక్షించబడుటకు వారికి అవకాశం లేకుండా పోయింది. నానా విధములైన సూచక్రియలు మహత్కార్యాలతో దుర్నీతిని పుట్టిన సమస్త మోసంతో సాతాను కనపరచు బలము అనుసరించి ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఉన్న అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకే అబద్ధమును నమ్మినట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవుడు ఏంటి? అబద్ధం ఆడేటువంటి మోసపుచ్చేటువంటి దురాత్మను పంపటం ఏమిటి? సౌలు మీదకు దురాత్మ వచ్చింది దేవుని యొద్ద నుండే. యెహోషాపాతు కాలంలో అహాబు దగ్గర ప్రవచిస్తున్న వారి మీదకు అబద్ధపాత్మ వచ్చింది దేవుని యొద్ద నుండే, వారి నాశనం కొరకే. దుర్నీతిని ప్రేమించేవారు, ప్రేమ రచయించుకునేటువంటి వారికి శిక్ష తప్పదు. వారి నాశనం కొరకు సాతాను సమస్త బలంతో వారి మీద పనిచేసేటట్లు దేవుడు వారి పాపానికి సాతానికి అప్పగించేశాడు. దేవుడు వారిని సాతానుకు అప్పగిస్తున్నాడు. ద పవర్ ఆఫ్ ద డార్క్నెస్ కి అప్పగిస్తున్నాడు. కృపాకాలంలో ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించరో వారందరినీ కూడాను సమస్త బలముతో సాతానునికి అప్పగించేస్తున్నాడు. మోసపుచ్చి ఆత్మను దేవుడు నియమిస్తున్నాడు. చాలా మంది మోసపోతారు. క్రీస్తు విరోధి, ధర్మ విరోధి, యాంటై క్రైస్ట్ వచ్చినప్పుడు లోకమంతా వాడి వెంటబోతుంది. వాడు మెస్సీ అనుకున్న యూదులు కూడా 3.5 సంవత్సరాలు వాడి చేతులు గంభీరంగా మోసపోతారు. వాడి చేతులు ఘోరంగా మోసగించబడతారు. రోమాపత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు, దేవుడు అందరిని అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉంచాడు. డిస్పెన్సేషన్ ఆఫ్ లా, డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్, ఆ ఇంప్లిమెంటేషన్ లో ఒక పీరియడ్ యూదులు కామ్ డౌన్, నెమ్మదిగా ఉండేటట్లుగా ఒక సరైనటువంటి కాలంలో, ఒక పర్టికులర్ పీరియడ్ లో, కృపాకాలంలో, సంఘ ఆవిర్భావ కాలంలో యూదులు ప్రభువుకు దూరంగా ఉండేటట్లుగా ఆ డిజైన్ గాడ్ అలౌడ్. అందుకని అంటాడు పౌలు రోమా 11లో, వారు విరిచివేయబడటం మనకు ఆశీర్వాదకరమైతే వారు అంటుకట్టబడటం మరింత దీవెన కదా. కనుక వారి యొక్క కఠినత్వాన్ని బట్టి దేవుడు వారిని కొద్ది కాలము విడనాడాడు, శాశ్వతంగా కాదు. దేవుడు యూదులను శాశ్వతంగా విడనాడలేదు. మన నిమిత్తము, సంగమ నిమిత్తము కొద్ది కాలము వారిని విడనాడాడు. వారు కష్టపడుతున్నారు. వారు ట్రిబులేషన్ పీరియడ్ లో చాలా బాధ అనుభవించబోతున్నారు. జూయిష్ పీపుల్ కి ట్రిబులేషన్ పీరియడ్ లో కలిగేటువంటి భయంకరమైనటువంటి స్థితి మీరు జియోగ్రాఫికల్ గా కూడా చూడండి. ఆ దేశం చుట్టూతో శత్రు దేశాలండి, ఎటు వెళ్ళలేరు. వాళ్ళు ఉన్న కొండల్లో గుట్టల్లో దాక్కోవడం తప్ప జియోగ్రాఫికల్ గా వాళ్ళు ఎటు వెళ్ళటానికి కూడాను చుట్టూ కూడా శత్రు దేశాలు కవర్ చేసి ఉన్నాయి. మన పాకిస్తాన్ భూభాగంలో మన పైలట్ అభినందన్ అనేవాడు పేరాచూట్తో దిగితేనే పట్టుబడిపోయాడు. గ్రామస్తులు చుట్టుముట్టేశారు. ప్లెయిన్స్ భాగాలు ఇవి, భూభాగాలు, మైదానాలు ఇవి.
అందుకే ప్రభువు వారికి జియోగ్రాఫికల్గా కూడా వాళ్ళను కొండలు, గుట్టలు, లోయలు కలిగిన దేశంలో ఉంచాడు. వారికి ప్రభు ముందే చదివిచ్చాడు. మత్తయి 24లో ఇవి సంభవించినప్పుడు మీరు కొండలకు పారిపోవాలి. టు సేవ్ యువర్ లైఫ్స్ యూ మస్ట్ ఎస్కేప్. డోంట్ కమ్ బ్యాక్ టు యువర్ హోమ్స్ అని చెప్పాడు. చాలా మంది చచ్చిపోతారండి. యూదులలో అనేక మంది మృత్యువాత పడతారు, హతసాక్షులు అవుతారు, ప్రాణాలు ఇచ్చేస్తారు. అది ట్రిబ్యులేషన్ పీరియడ్లో రక్తం ఏర్లై పారుతుంది. దేవుని ఉగ్రత లోకం మీద మండటానికి అది పెద్ద కారణం అవుతుంది. దేవుని తిరస్కరించినందుకు వారికి ఆ దండన సరిపోతుంది. అది గాడ్స్ జడ్జిమెంట్ ఆన్ ద ఇజ్రాయెల్. కాబట్టి దేవుడు 7 year ట్రిబ్యులేషన్లో ఇశ్రాయేలీయులు ఉంటారు, సంఘం ఉండదు. ఇశ్రాయేలీయులకు అర్థమవుతుంది యేసుక్రీస్తు మెస్సీయా అని. దే డైడ్ ఫర్ జీసస్. వారి విశ్వాసం కొరకు వారు చనిపోవటానికి ఎదురుకెళ్తారు. దే కాంట్ కాంప్రమైజ్. వాళ్ళు రాజీ పడరు. దేవుని పిల్లలు, దేవుని వాగ్దాన పుత్రుల వాళ్ళు. కాబట్టి యెరూషలేమును ప్రేమించిన వారు వర్ధిల్లుదురు అనే మాట సంఘం ఇప్పటికీ నమ్ముతారు. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, బ్రదర్స్ లవ్డ్ బై ద లార్డ్. ఎటువంటి గొప్ప మాట. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో అన్నాడు, మనము ప్రేమించితిమి అని కాదు, ఆయనే మనలను ప్రేమించి మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా తన కుమారుణ్ణి పంపారు. ఇందులో ప్రేమ ఉన్నది. రోమాపత్రిక 5వ అధ్యాయంలో అన్నాడు, మనం ఇంకనూ శత్రువులమై ఉండగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ విరోధులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. గాడ్ సో లవ్డ్ us. దేవుడు మనలను ఎంతో ప్రేమించాడు. పౌలు అదే రాస్తున్నాడు, సంఘమా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. The first and the foremost great commandment, యేసుక్రీస్తు ప్రభు చెప్పింది ప్రధాన ఆజ్ఞ ఏమిటంటే, నీ దేవుడైన యెహోవాను పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో నీవు ప్రేమించాలి. ప్రేమ దేవుని ప్రేమ మానవుల కొరకు, మానవుల ప్రేమ దేవుని కొరకే. దట్ ఈస్ అల్టిమేట్ ఇన్ ద బైబిల్. అదే అంతిమం. ప్రేమ ఎవ్రీథింగ్, సమస్తం. నథింగ్ ఎల్స్ మోర్ దాన్ దాట్. ప్రేమ కంటే ఎక్కువ మరి ఏదీ లేదు. అది దేవుడు మనలను ప్రేమిస్తూ ఉండటంలో మనం గ్రహించాలి. ప్రేమించాడు కనుక ఏం చేశాడు? మనలను ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను ఒక కారణము, రెండవది మీరు సత్యమును నమ్ముట వలనను రెండవ కారణము, రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. పేతురు భక్తుడు మొదటి అధ్యాయంలో చెబుతాడు, భవిష్యత్తు జ్ఞానము కల దేవుడు. ఇన్ హిస్ ఫోర్ నాలెడ్జ్, ముందస్తు జ్ఞానము చేత దేవుడు రక్షణ పొందుటకు మిమ్ములను ఏర్పరచుకున్నాడు. భారతదేశం మనం చూస్తున్నప్పుడు 130 crore పీపుల్
చిన్న భూభాగం, విస్తృత జనాభా. ఈ 130 కోట్ల మంది ప్రజల్లో రక్షణ పొందిన వారు చాలా తక్కువ, లెస్ దాన్ 2%. వారిలో నీవు నేను ఉండుట దేవుని మహాకృప కదా, దేవుని మహాకృప కదా. అవును, మన పాపములు క్షమించబడినవని ఒక నిరీక్షణ కలిగి జీవించుట, క్రీస్తునందు నిత్య జీవము అనుగ్రహించబడినదనే నిశ్చయత కలిగి జీవించుట ఉన్నది. చూశారు, అది ఎంత గంభీరమైనటువంటిది. దానికి కారణం ఏమిటి? దేవుని ప్రేమ. మాసులామణి గారు రాసిన పాటలు, ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయా స్వామి నా మదికి, ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయా స్వామి నా మదికి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో రాళ్లతో కొట్టబడుట కొరకు ఈడ్చుకుని రాబడినటువంటి వ్యభిచారములో పట్టబడిన ఆ స్త్రీని ప్రభు ప్రేమించి క్షమించాడు. అర్థం కాదు. ఒక వ్యభిచారములో పట్టబడిన మహిళ, శిక్షార్హురాలని నిర్ణయించబడిన మహిళ, చట్టము దోషిగా తీర్చిన మహిళ, సాక్ష్యములు పుష్కలముగా ఉండి మరణమునకు హేతువైన కార్యము నిర్వహించిన మహిళ, how she received the forgiveness, how she saved her soul, nothing but the love of God towards a sinner. లూకాసు సువార్త 5వ అధ్యాయంలో పేతురు యేసు ప్రభుతో మొరపెట్టాడు, ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. భయపడకము ప్రభు అన్నమాట, భయపడకము, నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తాను, నన్ను వెంబడించుము. మనం గుర్తిస్తే మనం పాపులము, మనం గ్రహిస్తే మనము నరక ప్రాప్తులము. బట్ గాడ్ సెడ్, డోంట్ ఫియర్, డోంట్ వర్రీ. మనం రక్షణ పొందుట కొరకు దేవుడు మనలను ఏర్పరుచుకొనెను. గాడ్ హ్యాస్ చూజన్. బికాస్ గాడ్ చూజ్ యూ యాజ్ ద ఫస్ట్ ఫ్రూట్స్ టు బి సేవ్డ్. అద్భుతం కదా. ఆది నుండి, ప్రారంభం నుండి మిమ్మలను ప్రభు రక్షించుకుంటాను. He wants us to be the first fruits to be saved. First fruits. The first century Christians are the first fruits. మనం లాస్ట్ ఫ్రూట్స్. ఫల సంగ్రహ పండుగ ఉంది బైబిల్లో. ఫల సంగ్రహంలో తొలి కోత పండుగ, ముగింపు కోత పండుగ. వాళ్ళు మొదటగా కోయబడినటువంటి ఫలముల వంటి వారుగా చెప్పబడ్డారు తెస్సలోనిక సంఘస్థులు. కారణాలు ఏం చెప్తున్నాడు? ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను. దీస్ ఆర్ ద 2 కండిషన్స్. ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచుట ఇస్ నథింగ్ బట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. మీరు నమ్ముట వలన, faith in God. Faith in God plus grace of God leads us to the salvation. మనము హృదయములో ఒప్పుకొని, అంగీకరించుకొని, విశ్వసించి నోటితో ఒప్పుకుంటే మనం రక్షించబడతాము. If you believe in Him, if you trust Him, if you accept Him as your Savior, you will be saved. Ask forgiveness. క్షమాపణ కోరుకొని
ప్రభువుని అంగీకరిస్తే రక్షణ దొరుకుతుంది. సింపుల్, వెరీ సింప్లీ గివెన్ గిఫ్ట్. చాలా సులువుగా ఇవ్వబడిన బహుమానం ఇది. ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. The Spirit cleansed us. Through the sanctification by the Spirit and belief in the truth. Belief in the truth is Jesus Christ. Truth is Jesus Christ. I am the truth అన్నాడు యోహాను 14:6 నేనే మార్గము సత్యము జీవమై ఉన్నానన్నాడు. గొర్రెలు పోవు ద్వారమును నేనే అన్నాడు. ఐఎమ్ ద డోర్. ఐఎమ్ ద ఓన్లీ డోర్. దెర్ ఇస్ నో అదర్ డోర్. ఐఎమ్ ద ఓన్లీ ట్రూత్. దెర్ ఇస్ నో అదర్ ట్రూత్. నేనే సత్యం, నేనే మార్గం. ఐ ఆమ్ ద లైఫ్. నేనే జీవం. Without me you cannot reach God. There is a way in Jesus Christ to the Lord Almighty. రక్షించబడుటకు మనకు ఒకే మార్గం ప్రభువైన యేసుక్రీస్తే. నీ పాపము నుండి నీవు విమోచించబడుటకు నీ వ్యక్తిగతమైనటువంటి కృషి చేత నువ్వేమి చేయలేవు. ఎందుకంటే నీవు పాపివి గనుక. పాపి స్థానములో పరిశుద్ధుడు చేసే ప్రక్రియ వలన మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ వే ఫర్ సాల్వేషన్. ప్రభువు మనల్ని పరిశుద్ధపరచటం, సాంక్టిఫికేషన్ బై ద స్పిరిట్. మన ఆత్మను ఉదక స్నానం చేయించేస్తాడు దేవుడు. మన ఆత్మను శుద్ధి చేస్తాడు, కడుగుతాడు, శుభ్రం చేస్తాడు. ఆయన తగిన స్థితికి మనలను తాను తన ఆత్మ చేత పరిశుద్ధతనిచ్చి లేవనెత్తుతాడు. ఆయనను నమ్ముట వలన, ఆయన సత్యమును నమ్ముట వలన మీరు రక్షించబడటానికి ఏర్పరచబడిన వారుగా ఉన్నారు. ఈ సమయంలో వాక్యం వింటున్న మీరు రక్షించబడుటకు ఏర్పరచబడ్డారు. నమ్ముతున్నారా? ఇఫ్ యు బిలీవ్ ఇన్ క్రైస్ట్ యూ విల్ బి సేవ్డ్. అపోస్తల కార్యముల్లో మనకు 16వ అధ్యాయంలో పౌలు గారు చెరసాల ఫిలిప్పీలో ఉన్నప్పుడు చెరసాల నాయకుడితో చెప్పారు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. నమ్మాలి, యేసుక్రీస్తును నమ్మాలి. నమ్మటం వల్ల రక్షణ కలుగుతుంది. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇఫ్ యు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ యూ విల్ ష్యూర్లీ గెట్ ద సాల్వేషన్ యాజ్ ద ఫ్రీ గిఫ్ట్. కాబట్టి నేను ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. బట్ we ought always to give thanks to God for you. We ought always to give thanks to God for you. మిమ్మల్ని బట్టి మేము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. ఇట్స్ అవర్ డ్యూటీ టు సే థ్యాంక్స్ టు గాడ్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ సాల్వేషన్ అండ్ ఫర్ యువర్ ఇంటర్నల్ చేంజ్. మీ అంతరంగ మార్పు కొరకు, మీరు పొందిన రక్షణ కొరకు, మీరించిన విశ్వాసం కొరకు, మీరు మా ఫలమై ఉన్నందుకు, మీరు మా కిరీటమై ఉన్నందుకు మేము దేవుని స్తుతించాల్సిందే, కంపల్సరీ. మన సేవ ద్వారా, మన విశ్వాసం ద్వారా, మన ప్రకటన ద్వారా, మన సాక్ష్యము ద్వారా ఎంతమందిని ప్రభువులోనికి మనం తీసుకొస్తున్నాము.
ఎంతమందికి సువార్తను అందిస్తున్నాము, ఎంతమంది ఫలించేటట్లుగా హెచ్చరిస్తున్నాము. మీరు ఇలాగ రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. To this he called you through our gospel so that you may obtain the glory of Lord Jesus Christ. ఎందుకు పిలిచాడట? సువార్త వలన మిమ్మల్ని పిలిచాడు, మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాడు అన్నాడు. ఇవాళ నేను చేస్తుంది అదే పని. ఇప్పుడు God is calling you through the gospel preaching by me. యేసు నీ కొరకు మృతి పొందాడు, యేసు నీ కొరకు పునరుద్ధరణయ్యాడు, యేసు నీ ప్రతి పాపమును తనపై వహించాడు, నీకు రావలసిన ప్రతి శిక్షను ఆయన భరించాడు. జస్ట్ ట్రస్ట్ హిమ్, బిలీవ్ హిమ్. నమ్మండి ఆయన్ని. ఈ సువార్త ప్రకటన వలన ఎందుకు పిలిచాడట? మీరు రక్షించబడి, అక్కడితో అయిపోలా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమ, the glory of Jesus Christ. You must be filled with the glory of Jesus Christ, and you must be covered with the glory of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క మహిమ చేత మీరు నింపబడుటకు, కప్పబడుటకు మిమ్మలను ఆయన మా చేత పిలిచాడు. మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ ద వరల్డ్, టు మేక్ ఎ డిఫరెన్స్, గ్రేట్ డిఫరెన్స్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో గొప్ప వ్యత్యాసము, లోకమునకు భిన్నము ఒక గొప్ప కార్యము నీ ద్వారా చేయుటకు దేవుడు నిన్ను పిలిచాడు సువార్త ద్వారా. మీరు విధేయులవుతున్నారా? తెస్సలోనికే సంఘము విధేయత చూపారు, సువార్తను నమ్మారు, పరిశుద్ధాత్మ వారిని పరిశుద్ధపరిచాడు. వారు ప్రభువు రక్షణను పొంది మహిమ చేత నింపబడ్డారు, మహిమ చేత కప్పబడ్డారు. దే వర్ కవర్డ్ అండ్ దే అబ్టైన్డ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దే వర్ అబ్టైన్డ్, పొందుకున్నారు, మహిమ పొందారు, సంపాదించుకున్నారు, పొందుకున్నారు. దే అబ్టైన్డ్, దే రిసీవ్డ్ ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రతి రక్షించబడిన వ్యక్తికి దేవుడు తన మహిమను ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఏదైతే ఆదాము తన పాపము వలన మహిమను పోగొట్టాడో, ఆ మహిమను యేసుక్రీస్తు ద్వారా దేవుడు తిరిగి విశ్వసించిన, రక్షించబడిన, ఆత్మచేత పరిశుద్ధపరచబడిన ప్రతి ఒక్కరికి ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దిస్ ఇస్ ద బైబిల్ డాక్ట్రిన్. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి వలననైనా, మా పత్రిక వలననైనా మీకు బోధింపబడిన విధులను చేపట్టండి. Because you are filled with the Spirit, because you are filled by, you are cleansed by the Spirit, because you have belief in Christ, because you have received the glory of Christ. Now this is your time to take up the duties which God wants to do by you. దేవుడు మీ చేత చేయించాలని అనుకున్న విధులు మీరు చేపట్టండి, విధులు చేపట్టండి. టు ద ట్రెడిషన్స్ దట్ యు ఆర్ టాట్ బై us, either by our spoken word or by our letter. Brothers, stand firm and hold. Stand firm and hold to the traditions that you were taught by us. మా చేత బోధించబడిన విధులు, వాట్ టు డూ, హౌ టు డూ, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఇవన్నీ కూడా మీరు ఎరిగి వాటన్నిటినీ కూడా చేయటం ప్రారంభించండి. సహోదరి, ఒక దేవుని బిడ్డగా నీవు క్రియ చేయువానిగా ఉండాలి. యేసుక్రీస్తు తన లైఫ్ 30వ ఏట ప్రారంభించి
33.5 సంవత్సరాలు వచ్చేటప్పటికి దేవుడు తనకు ఏమి చేపట్టమని బోధించాడో దానిని చేపట్టి దాని చొప్పున నడిచి సంపూర్తి చేశాడు. యోహాను 17లో అన్నాడు, దేవా, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా చేసి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. I have glorified you, Lord, by completing all the work given to me by you, Lord. నీవు నాకు ఆదేశించిన, అనుగ్రహించిన పని సంపూర్ణం చేశాను దేవా అని అన్నాడు. కనుక let us take up the tradition which God has taught us by the apostles. ట్రెడిషన్ అంటే ఒక ఆచారం కాదు, విధి. దిస్ హ్యాస్ టు బి డన్. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి భాగంలో చెప్తాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇయ్యండి. మీచే బాప్తిస్మం పొందిన వారు పరిశుద్ధాత్మని వరాన్ని పొంది ఉంటారని చెప్పాడు. కాబట్టి దేవుడు మనలను ఏమి చేయ పంపి ఉన్నాడో అది నెరవేర్చవలెను. దేవుడు మనలను ఏమి చేయ పూనుకున్నాడో అది మనం నెరవేర్చాలి. దట్స్ వాట్ ద మీనింగ్ ఆఫ్ ద లైఫ్ అండ్ పర్పస్ ఆఫ్ ద లైఫ్. దేవుడు నిన్ను ఒక ఉపాధ్యాయుడిగా పిలిస్తే ఆ ఉపాధ్యాయుడిగా దేవుని మహిమ కొరకు దేవుని ప్రమాణములు నీవు ప్రజల మధ్యన చూపించగలగాలి. ఒక వైద్యునివైనా, ఒక ఉద్యోగివైనా, ఒక సేవకునివైనా నీవు దేవుని ప్రమాణం చొప్పున జీవించి బ్రతికి లోకాన్ని క్రీస్తునందుకు ఆహ్వానించాలి. లోకములో దేవునికి ఘనతను కలుగు చేయాలి, మహిమను కలుగు చేయాలి. నీకు ఒక సత్యం తెలుసా? డోంట్ సీక్ ద గ్లోరీ ఫర్ యువర్ సెల్ఫ్, ఇట్ వోంట్ కమ్. నీవు మహిమ పొందుటకు యత్నం చెయ్యొద్దు, మహిమ దేవుడిచ్చేది. నీవు దేవుని మహిమపరిస్తే దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. సింపుల్ లాజిక్. మనం మహిమపరచబడాలి అనంటే మనం దేవుని మహిమపరచాలి, దేవుడు మన మహిమపరుస్తాడు. మనము మహిమపరచుకొనదలుచుకుంటే మహిమ దక్కదు. we will be the losers. కాబట్టి వాక్యం ఏం చెప్తున్నది? మీకు బోధింపబడిన విధులను చేపట్టండి. చివరి 2 వచనాలు, మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని సిద్ధపరచును గాక. Now may our Lord Jesus Christ himself and the Father, God our Father, who loved us and gave us eternal comfort and good hope through grace, కృపచేత నిత్యమైన ఆదరణ, eternal comfort which cannot be stolen by anybody. దేవుడు మనకిచ్చిన ఆదరణ దొంగిలింపబడేది కాదు, తొలగిపోయేది కాదు. ఇట్స్ ఎ పర్మనెంట్ వన్, శాశ్వతమైన ఆదరణ. భూమి వరకే కాదు, నిత్యత్వంలో కూడా అదే ఆదరణను దేవుడు కొనసాగిస్తా అన్నాడు. కృపచేత శుభ నిరీక్షణను అనుగ్రహించినటువంటి దేవుడు హృదయాలను ఆదరిస్తాడు. ప్రతి సత్కార్యమందు ప్రతి సద్వాక్యమందు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. Comfort your hearts and establish them in every good work and word. Good work and good word, ఈ రెండిట్లో మనం స్థిరపడాలి. We must be established. ఎస్టాబ్లిష్మెంట్ అంటే మనం ఏమనుకుంటాం అంటే సంపాదించుకోవటం అనుకుంటాం. ఎస్టాబ్లిష్మెంట్ మీన్స్ నాట్ ఎర్నింగ్ earthly things but earning glory from God. Establishment in every good work,
ప్రతి మంచి పనిని కంప్లీట్ చేయటం, నెరవేర్చడం, దట్ ఈస్ ద ఎస్టాబ్లిష్మెంట్. మనం చేయటానికి వచ్చింది దేవుని పని చేయటానికి వచ్చాం. మనం సంపాదించుకొని ఈ లోకములు అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి రాలేదు. వీఆర్ హియర్ టు అకంప్లిష్ అండ్ ఎస్టాబ్లిష్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ ద వర్క్ ఆఫ్ గాడ్ ఆన్ ద ఎర్త్. దేవుని చిత్తమును, దేవుని పనిని భూమి మీద స్థాపించుటకు మనం వచ్చాము. దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లవ్. నీ జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఇది నువ్వు గుర్తించాలి, తెలుసుకోవాలి. ఎప్పుడైతే దేవుని ఉద్దేశం నువ్వు గ్రహిస్తావో, నీ ఉద్దేశానికి ఫుల్ స్టాప్ పెడతావు. నీ ఉద్దేశం పక్కన పెట్టు, దేవుని ఉద్దేశం స్వీకరించు. God wants to see you as the person who filled with the glory and compassion. దేవుని మహిమతో, కనికరమతో, కృపతో నిండిన వాడుగా నిన్ను దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఇట్ ఈస్ గాడ్స్ విష్ టువర్డ్స్ యూ. 13వ వచనము నుండి 15వ వచనము వరకు మనము నిన్నటి దినం విశేషంగా ధ్యానం చేశాము. 16, 17 మనం పాక్షికంగా ధ్యానం చేశాము. 16, 17 వచనాల్లో ఉన్న మాటలు 1-2 చెప్పి నేను ముందుకెళ్తాను. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచును గాక. తెసలోనిక సంఘం పెర్సిక్యూటెడ్ చర్చ్, హింస పొందిన సంఘం, హింస నొందిన సంఘం, హింసించబడిన సంఘం. కానీ పౌలు గారు అంటాడు, ఈ సంఘం హింస నొందింది, అయితే దేవుని ప్రణాళిక ఆదరణ ఇవ్వటము. Now may our Lord Jesus Christ himself and God our Father who loved us and gave us eternal comfort and good hope through grace comfort your hearts and establish them in every good work and word. Establish, comfort, 2 పదాలు మనం ఆలోచించాలి. కంఫర్ట్, ఎస్టాబ్లిష్. స్థిరపరుస్తాడు, ఎస్టాబ్లిష్ చేస్తాడు, అకంప్లిష్ చేస్తాడు, కంప్లీట్ చేస్తాడు దేవుడు మీ మిషన్ని. బట్ ఇట్ కమ్స్ ఇన్ అడ్వర్సిటీ. ఇది వ్యతిరేక పరిస్థితుల్లో చేస్తాడు. అది విచిత్రం. దేవుడు ఈ తన పని విధానం మానవ హృదయానికి గోచరం కాదు. మానవ మనస్సు యొక్క ఉద్దేశాలు, తలంపులు వేరుగుంటాయి. దేవుని ప్రణాళిక, సంకల్పము, పద్ధతులు వేరుగా ఉంటాయి. అక్కడే మనం వ్రాయబడిన వాక్యాన్ని నమ్మటం నేర్చుకోవాలి. When the conditions are adverse, you need to believe. That is the plan of God for you. పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని నమ్మాలి. అదే దైవ ప్రణాళిక విధానం. లోకానికి వ్యతిరేక విధానం దైవ విధానం. అలానే కంటే దేవునికి విరోధమైన విధానం లోక విధానం. మనం ఒక రకంగా ఆలోచిస్తాం, కానీ దేవుడు దానికి భిన్నంగా ఆలోచిస్తాడు. You need to experience the experience of comfort in adversities. దేవుడు నిన్ను కోరేది ఏంటంటే, వ్యతిరేక, ప్రతికూల, అననుకూల పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే బిల్డ్ చేస్తాడు.
నిర్మాణం చేసి పైకి తెస్తాడు. అదే దేవుని విధానం. అక్కడే మనకు అర్థం కాదు. ఐ ఎక్స్ప్లెయిన్ యూ. ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ, శుభనిరీక్షణ, మన తండ్రి అయిన దేవుడి నుంచి మీ హృదయాలకు ఆదరణ. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఇద్దరూ కూడా మన ఆదరణ కొరకే ఉన్నారట. మరి ఆదరణ కొరకే ఉన్నప్పుడు శ్రమల పాలు చేయటం ఏంటి, హింస పాలు చేయటం ఏంటి, నష్టపోయేట్టు చేయటం ఏంటి, ఇబ్బందుల పాలు చేయటం ఏంటి? అదే లోకానికి అర్థం కాదు. యోసేపు ఉన్నాడు. యోసేపు బైబిల్ గ్రంథంలో అతని బిగినింగ్, అతని ఎండింగ్ మీరు చూడండి. అతని బిగినింగ్ చాలా ప్రేమించబడిన కుమారుడు. మిగిలిన 10 మంది కంటే యోసేపును యాకోబు అధికంగా ప్రేమించాడు. దానికి ఒక సింబల్ గా పైనుండి కిందకు ఒక అంగీ చేయించాడు, నిలువుటి అంగీ చేయించాడు. చక్కటి నేత పైనుండి కిందకు, ఏ స్పెషల్ గార్మెంట్. ఒక పక్క తండ్రి ప్రేమించాడు, మరొక పక్క దేవుడు దర్శనాలు ఇచ్చి మిగతా 10 మంది కంటే స్పిరిచువల్లీ బ్లెస్డ్ అని చెప్పేశాడు. అనుకూలంగా ఉన్నాయి పరిస్థితులు. ఇక తుఫాను రాగబోతా ఉంది యోసేపు జీవితంలో. ఎప్పుడైతే తండ్రి ప్రేమించాడో దేవుడు కూడా అతనికి దర్శనాలు ఇచ్చాడు. మిగిలిన సోదరులు పగబట్టారు. మనం అనుకుంటాం మన పరిస్థితులు అన్నీ బాగుండాలి, అంతా బాగుండాలి. కానీ దాన్ని చూసి ఇంకొక కోణంలో అసూయ, ద్వేషం రగిలేటువంటి వ్యక్తులు కూడా లేస్తారు సమాజంలో. అది కూడా గమనించాలి మనం. దేవుడు తన భవిష్యత్ జ్ఞానంలో ఇది ఎరిగిన వాడు కనుక అతను ఎలా నడవాలి, ఎక్కడుండాలి, ఎట్లా వెళ్ళాలి, ఎక్కడ ఎంతకాలం ఏ విధంగా బ్రతకాలి, ఇవన్నీ కూడా గాడ్ హ్యాస్ డిజైన్ ఎ బ్యూటిఫుల్ ప్లాన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్. యోసేపు జీవితంలో చక్కగా రచించాడు. అన్నలు అతన్ని గాయపరిచారు, గోతులు తోసేశారు, వర్తకులకు అమ్మేశారు, వాళ్ళు వచ్చి ఈజిప్ట్లో అమ్మేశారు. అక్కడ ఫోతోఫర్ ఇంట్లో పనివాడిగా పెట్టుకుని అక్కడి నుంచి జైలుకి పంపించేశాడు. మీరు చూడండి, యోసేపు జీవితంలో జరిగిన ప్రతి సంఘటన అతని 17 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు అంత వ్యతిరేకం 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 వ్యతిరేకమే. ఆ వ్యతిరేకతలో దేవునికి నమ్మకంగా ఉన్నాడు. క్యారెక్టర్ కాపాడుకుని యథార్థంగా ఉన్నాడు. ధనాపేక్ష లేనివాడిగా ఎదిగాడు. ప్రజల సంరక్షణ కొరకు మనసు కలిగిన వాడిగా ఎదిగాడు. చాలా స్పిరిచువల్ లక్షణాలు అతనిలో బిల్డ్ అయి ఉన్నాయి. ప్రతికూల పరిస్థితులలో ఒక సంపూర్ణ వ్యక్తిత్వాన్ని యోసేపు కలిగి ఉన్నాడు. ఆ నేపథ్యంలో, ఆ శ్రమలలో సడన్ గా దేవుడు ఫరోకిచ్చిన కలను యోసేపు అర్థం చెప్పుట ద్వారా యోసేపు పొజిషన్ మార్చాడు. ఆ నేపథ్యంలో అన్నలు కరువు కాలాన్ని వచ్చినప్పుడు చాలా భయపడ్డారు. నేనే యోసేపును, నా తండ్రి బ్రతికి ఉన్నాడా అని అడగగానే కంగారు పడిపోయారు అన్నలందరూ. యోసేపు అన్నాడు, ఇది మీరు చేసింది కాదు, దేవుడు మన మేలు కొరకు చేసింది. God planned the great comfort in the midst of a great terrific drought. మహాభయంకర కరువులో ఇజ్రాయేలులను కాపాడుటకు దేవుడు ఒక బ్యూటిఫుల్ ప్లాన్ చేశాడు. ఫర్ అవర్ గ్రేటెస్ట్ కంఫర్ట్, మన గొప్ప ఆదరణ కొరకు దేవుడు మన మార్గంలో కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని అవమానాలు, కొన్ని నిందలు, కొంత హింస, కొంత శ్రమ ఉంచుతాడు. ఇది ఎంతమంది గుర్తిస్తున్నారు ఇవాళ? ఆలోచించాలి. ఈ విషయాన్ని ఎంతమంది గుర్తిస్తున్నారు?
అదే చెప్పాడు, తెస్సలోనిక సంఘమా, యేసుక్రీస్తు మీకు ఆదరణ ఇవ్వాలనుకున్నాడు. ఆయన మిమ్మల్ని ప్రేమించినటువంటి వాడు. కృపచేత నిత్యమైన ఆదరణ, శుభ నిరీక్షణ, తండ్రి అయిన దేవుడు మీ హృదయాలకు ఆదరణ ఇవ్వాలనుకున్నారు. అంతేకాదు ప్రతి సత్కార్యమందు, ప్రతి సద్వాక్యమందు మిమ్మల్ని స్థిరపరచడానికి చిత్తం కలుగున్నారు. ఇట్స్ గాడ్స్ విల్. సత్కార్యము, ప్రతి సత్కార్యములో మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఇవాళ యేసు పరిష్కారం నడిపిస్తున్నాను కదా 18 ఏండ్లుగా. ఇవాంజలిజం వెరీ గుడ్ అండ్ ఎఫెక్టివ్ యాక్షన్. పెద్ద మంచి సత్కార్యం ఇది. దానితో పాటు ఇంకా అనేకమైన సత్కార్యాలు చేయాలి. ఒక సత్కార్యం మందు అనలేదు, ప్రతి సత్కార్యం మందు మీరు స్థిరపడాలి అని అన్నాడు. ప్రతి సత్కార్యం, ఎవ్రీ గుడ్ వర్క్, నాట్ సింగిల్ గుడ్ వర్క్, ఇన్ ఎవ్రీ గుడ్ వర్క్, ఇన్ ఎవ్రీ గుడ్ వర్క్ విచ్ డిజైన్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్, దేవుని చేత నిర్మాణం చేయబడిన ప్రతి మంచి పని, మంచి వాక్యం మనలో నెరవేరాలి, మనలో స్థిరపడాలి. ఎప్పుడైతే మనలో దేవుని యొక్క క్రియలు స్థిరపడతాయో దేవుడు ఆటోమేటిక్గా మనకు మహిమను కలుగజేస్తాడు. God will honor us and glorify us. This is the secret. తెస్సలోనిక సంఘమా, మీ కార్యాలన్నీ కూడా సఫలమవుతాయి, మీరు స్థిరపడతారు. డోంట్ వరీ, చింతపడద్దు అని చెప్పాడు. తెస్సలోనిక పత్రిక, 2వ పత్రిక, ప్రధానంగా 2వ అధ్యాయం చాలా గంభీరమైనటువంటి మాటలు. బోధింపబడిన విధులను చేపట్టండి. బోధింపబడిన విధులను చేపట్టండి. ద ట్రెడిషన్స్ స్పోకెన్ బై us. మేమేవైతే మాట్లాడి ఉన్నామో వాటన్నిటిని చెయ్యండి మీరు అని చెప్తున్నాడు. ప్రభువు మంచి క్రియలను, సత్క్రియలను, సత్వాక్యములను, విధులను గురించి మాట్లాడుతున్నాడు. క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం, క్రీస్తుని వెంబడించటం, ఇది ఒక వేడుక కాదు. ఇట్స్ ఎ లైఫ్, వే ఆఫ్ లైఫ్, జీవన విధానం, జీవిత విధానం. దేవుడు మిమ్మల్ని స్థిరపరచును గాక, స్థిరపరచును ఖచ్చితంగా, స్థిరపరచును ఖచ్చితంగా స్థిరపరుస్తాడు. నేనేమై ఉన్నానో అది దేవుని వల్ల కలిగింది అని అన్నాడు. అందుకే భక్తులు, ఎందుకంటే ఆయన స్థిరపరుస్తాడు. God will establish you and your heart wishes, your heartful desires. నీ హృదయం కోరిన దాన్ని, నీ హృదయం ఆశించిన దాన్ని నీ దేవుడు ఖచ్చితంగా నెరవేర్చి నిన్ను స్థిరపరుస్తాడు. దేవుడు నిన్ను ఎందుకొరకు ఈ లోకానికి పంపించాడో ఆ పర్పస్ నీ లైఫ్లో ఆయనే కంప్లీట్ చేస్తాడు, తానే కంప్లీట్ చేస్తాడు. అది మనం కంప్లీట్ చేయలేము. మనం దాన్ని కంప్లీట్ చేయలేమండి. మన సొంత బలం చాలదు. దేవుడు తన కృప చొప్పున తన యొక్క కార్యములను మన జీవితాల ద్వారా దేవుడు నెరవేర్చుటకు సిద్ధమై ఉన్నాడు. God wants to be glorified in the world through your life, through your life. విశ్వాసులైన వారే దేవునికి మహిమకు కారణమవుతారు. విశ్వాసులే సువార్థికుని యొక్క కిరీటానికి కారణమవుతారు. అందుకే మీ హృదయాలను ఆదరించాలి అని దేవుడు సంకల్పిస్తున్నాడు. కొన్ని మనకు వ్యతిరేకమైన క్రియలు కనిపిస్తాయి. రైట్, గాడ్ అలౌడ్ దెమ్. లెట్ us go deeper in prayer. ప్రార్థనలో మనం ఇంకా లోతుగా ఎదగాల. విశ్వాసంలో ఇంకా లోతుగా ఎదగాల. దేవునిపై ఆధారపడటంలో మనం లోతుగా ఎదగాలి. అలా ఎదగటం దేవుని చిత్తము. అలా ఎదిగినప్పుడు మనం నిజంగా దీవెనను పొందుతాం.